హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఏమన్నా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను. ఆ గ్రూప్స్లో జాయిన్ అయిపోయి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. సో ముందుగా అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. సో ఇందులో వచ్చేసరికి ఒక బిగ్ అప్డేట్ అనమాట. JNTU గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ ద్వారా కానీ డైరెక్ట్గా కానీ అప్లై చేసి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో PCCMM కోసం వాళ్ళ గురించి అనమాట. ఇక ముందు ముందు అప్లై చేయబోయే వాళ్ళ గురించి కూడా అనమాట. సో దాని గురించి అయితే చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి, ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక డిస్క్రిప్షన్లో ఉన్న తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ కానివ్వండి, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఏదైతే డేటా సైన్స్ కోర్స్ నడుస్తూ ఉందో, రియల్ టైం ప్రాజెక్ట్ రాబోతుంది. సో అవి ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో పెడితే JNTU గ్రేస్ మార్క్స్ అప్లై చేసిన వాళ్ళకి ఒక బిగ్ అప్డేట్ అనమాట. ముందు ముందు వాళ్ళకు కూడా ఏంటంటే, సో ఇంతకుముందు ఎలా ఉండేదంటే, సో ఫస్ట్లో 2022లో అప్లై చేసినప్పుడు ఈ గ్రేస్ మార్క్స్ అనేది ఈ రెగ్యులర్ వాళ్ళకు వచ్చేసరికి 20 డేస్లోనే PCCMM రావడం జరిగేది. 9/7 అప్లై చేసిన వాళ్ళకైతే అయితే ఆ తర్వాత 2 నెలలు 3 నెలలు పట్టేది. ఇక రీఅడ్మిటెడ్ వాళ్ళైతే ఇక చెప్పలేము, 4 నెలల తర్వాత కూడా PCCMM వచ్చేది. అయితే ఇప్పుడు 2023కు వచ్చేసరికి అది 45 డేస్ టు 52 డేస్ పట్టేది. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే, లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఏంటంటే, JNTU గ్రేస్ మార్క్స్ కనుక మీరు అప్లై చేస్తున్నట్టయితే ఎగ్జామ్స్ కూడా రాస్తున్నారు కాబట్టి మీకు PCCMM గ్రేస్ మార్క్స్ అప్లై చేసింది పర్టికులర్గా, గ్రేస్ మార్క్స్ అప్లై చేయకుండా పక్కన పెడితే, గ్రేస్ మార్క్స్ అప్లై చేసిన వాళ్ళు పర్టికులర్గా వచ్చేసరికి ఇక 60 డేస్ పడుతుందో 70 డేస్ పడుతుందో వెయిట్ చేసి చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే 2 నెలలు మినిమం పడుతుందండి. ఎందుకంటే ఇంతకుముందు 45 డేస్ టు 52 డేస్లో వచ్చేసేది. ఇప్పుడు అలా ఉండదు. నాకు తెలిసి కరెక్ట్గా 60 డేసు 65 డేసు అలా పడుతుంది గ్రేస్ మార్క్స్ అప్లై చేసిన వాళ్ళు, రెగ్యులర్ వాళ్ళు కనుకైతే. మరి సప్లీ వాళ్ళు 2022 2023 వీళ్ళు కూడా వీళ్ళతో పాటు మరి రీఅడ్మిటెడ్ వాళ్ళు ఉంటారు చూసారా, పాత రెగ్యులేషన్ నుంచి కొత్త రెగ్యులేషన్లో జాయిన్ అయ్యి ఫస్ట్ అయిన వాళ్ళకైతే పాత రెగ్యులేషన్ కింద గనక సబ్జెక్ట్ పెట్టినట్టయితే గ్రేస్ మార్క్స్ మ్యాథ్స్ అలాంటిది వాళ్ళకి 90 డేస్ అయినా పట్టేదానికైతే ఛాన్స్ ఉంది. మ్యాక్సిమం 90 డేస్, వీలైతే ఇంకొంచెం తగ్గుద్ది. ఓకేనా? సో ఇవాళ రోజున అయితే ఇది పక్కా ఫాలో అవుతున్నారు. సో ఇది చెప్దామని ఈ వీడియో చేయడం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కాల్ మీ ఫోర్ యాప్లో అయితే కాల్ చేయండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే.